నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు. భయపడద్దు ప్రభు చెప్తున్న మాట. ఎందుకు భయపడద్దు ప్రభా? నా చుట్టూ చాలా సమస్యలు ఉన్నాయి. పేదరికం ఉంది, రోగం ఉంది, శత్రువులు ఉన్నారు, ఇదిగో అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ప్రభు అంటాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. నా దేవుడు చాలా మంచివాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అప్పు చేసి ఒక మందిరాన్ని కట్టినాను. 60,000 ఒక ముస్లిం అతను నాకు అప్పిచ్చినాడు. అంటే వస్తువులు ఇచ్చినాడు, పాత రేకులు, పాత సామాన్లు అన్నీ కూడా ఎదుర్కొని వచ్చేసినాను మందిరం కోసమని. ఊరికే అప్పు ఇస్తానంటే, అయితే అప్పు తీర్చలేని పరిస్థితి అయిపోయింది. ఎంతవరకు వచ్చిందంటే ఆయన ప్రతిరోజు ఉదయాన్ని వచ్చేసేవాడు. ఏ ఫాదర్ బాహరావు కబ్దెత మేర పైసా ఉనే వైసా బో అట్లా చెప్పేటోడు. నాకు 5 గంటలు అయితే ఆయనే గుర్తొచ్చేవాడు. ఏ ఫాదర్ బాహరావు కబ్దెత మేర పైసానని. నేను ఆయన అరకముందే ముందు వచ్చి, భాషా అన్నా క్యా సార్ కబ్దెత పైసా దేతు 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 అని అంటే ఓకే సైకిల్లో వెళ్ళిపోయేవాడు ఆయన. దరిదాపుగా 6 నెలలు ఆయన దేవుడు ఓకి బట్టి ఇచ్చిన. నేను అన్నాను, ప్రభా తీరిస్తే అప్పు తీర్చు, లేకుంటే నన్ను ఏదో ఒకటి ఏంది గొడవ. పొద్దున్నే ఎవరు లేయకముందే వచ్చేసి ఆయన ఏ ఫాదర్ బాహరావు అంటాడు. దయచేసి ప్రభా ఇంకో పని చేయి, నువ్వు బాహరావు స్వామి, నువ్వు బాహరావు. నేను ఎన్నిసార్లు బాహర్ పోయిన ప్రయోజనాల ఆప్ బాహర్ ఆవో మేర అప్పు తీర్చు అనని ప్రభు విన్నాడు. ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుని మహాకృప. ఒక శుక్రవారం ప్రార్థన జరుగుతూ ఉంది. ఎవరో కొత్త ఆయన వచ్చి చర్చిలో కూర్చున్నాడు. ఎర్రగా బాగా పొడుగుట ఆయన, మంచిగా పాటలు పాడి వాక్యం చెప్తా ఉంటే వినేసి అందరూ వెళ్ళిపోయినారు. ఆయన మాత్రం నిలబడినాడు. బ్రదర్ మీ ఇల్లు ఎక్కడ అన్నాడు. మా ఇల్లు ఆ నిమ్మనపల్లి క్రాస్ రోడ్లో ఉంది సార్ అని. నేను మీరు పర్మిషన్ ఇస్తే మీ ఇంటికి ఒకసారి వస్తానన్నాడు. మీరెవరు సార్ అంటే నేను వచ్చి చెప్తాలే అన్నాడు. ఎవరు భయ్యనా స్వామి అని. ఎప్పుడు వస్తామంటే బేస్తవారం అన్నాడు. సరే రండి అన్నాను. బేస్తవారము మేమేదో మా తాకత్తు కొద్దీ, నా భాషలో చెప్తా, తాకత్తు కొద్దీ చికెన్ తెచ్చుకొని అంత కూర చేసి అన్నం చేసి వాళ్ళ కోసం కాసుకుంటే ఆ అన్న కోసం భార్యాభర్త 2 వచ్చినారు. నేను అనుకున్నా ఈ సాలిని మాంసానికి 2 వచ్చినారు. ఎదురవ్వ ఒకటే కదా చెప్పింది నని. మొత్తానికి మా భార్య మంచిది, సర్దింది, ఏదో పెట్టింది. వాళ్ళు తినలే. లేదు మొదట ప్రార్థన చేసుకుందామన్నారు. ఏమో వీళ్ళు మాకంటే భక్తులుగా ఉన్నట్టుండారే స్వామి అని మోకాళ్ళు ఉంటే ఆ అక్క అన్న ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉండరు. ఏమన్నా తెలుసా, ప్రభువా మీ దాసుని మాకు చూపెట్టిన మేము ఇవ్వకుండా ఇంతకాలం ఆలస్యం చేసినందుకు క్షమించు ప్రభా అని. నాకేమైపోయింది తెలుసా, ఏమి ఇవ్వాలని వచ్చినారబ్బా, ప్రభు ఏం చెప్పినాడు ఈయనకి ఇవ్వాలని. వీళ్ళు చెప్పే ప్రతి మాట నా బుర్రలో యేసు ప్రభు పక్క లేదు, వీళ్ళ మీదే ఉంది. ఏమి ఇస్తారు, ఏమి చెప్పినాడు దేవుడు, ఏమి ఇస్తారు అని. ప్రార్థన అయిపోయి మూతులు దుడుచుకున్నారు. నా పానము ఏమి ఇస్తారు, ఏమి చెప్పినాడు దేవుడు అని ఇదే ఉంది. మొత్తానికి ఆ అక్క వ్యానిటీ బ్యాగ్ తెరిచి ఇంత పెద్ద బండలు ఇచ్చింది నాకు. బండలు అంటే ఒలుదుద్దుకునేటివి కాదు, అన్ని నోట్లు కట్లు ఎంత ఇచ్చింది. నేను ఎప్పుడు అంత పెద్ద బండలు చూడలే. నా మతి నాశనం అయిపోయింది. వీళ్ళు అరేబియా వాళ్ళేమో ఏదో గిఫ్ట్లు ఇచ్చి ఉంటారులే, పెన్ను ఏదో ఉంటాయి దాంట్లోనని. నోట్లు అది తీసి ఇచ్చి, బ్రదర్ క్షమించండి, ప్రభు మాకు మిమ్మల్ని చూపిస్తూ ఉన్నాడు, మేము ఇవ్వకుండా ఆలస్యం చేసినందుకు క్షమించండి. నేను అనుకున్నా ఇటువంటి భక్తులు కూడా ఉన్నారా ఈ కాలంలో? ఇటువంటి భక్తులు కూడా ఉన్నారా? అటువంటి దేవుడు ఉంటే ఇటువంటి భక్తులు ఖచ్చితంగా ఉంటారా? హల్లెలూయా. వాళ్ళు అన్నం పెడితే వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంటే నా పానం అంతా బండల మీదే ఉంది. వీళ్ళు ఎప్పుడు పోతారా, అదేదో చూద్దామా అని తినేసి నేను అప్పుడప్పుడు పోయిస్తారా బ్రదర్ అని వాళ్ళు ఇంకా పొడిగిస్తూ ఉన్నారు. నా ప్రాణమైతే గిల్ల కొట్టుకుంటా ఉంది. మొత్తానికి గేటు బయట అడుగు పెట్టి పరిగెత్తుకుంటా పొట్ల మెప్పితే కట్ల 40,000
40,000. ఏం అందరికీ చెవులు మూతలు పడిపోయా? 40,000. హల్లెలూయా. ఆ పొద్దున్నే సాయిబు వచ్చినాడు. ఏ ఫాదర్, స్టాప్, బాహర్ నై ఆవుంగా మై, బాహర్ నై ఆవుంగా, ले लो पैसा. अरे कैसे रे भाई, मेरा अल्लाह दिया. कैसे रे भाई, रे कैसे रे नहीं, किसे रे नहीं, तू ले जाओ, తీసుకొని వెళ్ళిపో. 40,000. అబ్బు 20,000 కబ్ దేతా హై అన్నాడు. 20,000 ఎప్పుడు ఇస్తామన్నాడు. దేవంగా, ఖుదా దియేగా, మై తుజే వచ్చి రాని ఉర్దూతో మాట్లాడితే కట్టెత్తుకొని సెలవు వెళ్ళిపోయా. నేను ప్రభువా ఇంకొక 20,000 సాయం చేయను ఆయన. నేను సిగ్గు ప్రభుని అడిగేదానికి 40,000 ఇస్తే మళ్ళా 20,000 ఆర్డర్ అది ఇచ్చేది అంటాడేమోనని. ప్రభువా సహాయం చేయి. ప్రభు అంటాడు, ఇస్సాకు నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు. ఆ మాటలు నాకు గుర్తొచ్చాయి. భయపడిన ప్రభు నువ్వు ఉన్నావు నాకు అని. అంతే. వారం తిరిగిన తర్వాత వాళ్ళిద్దరు మళ్ళా వచ్చేది. నాకేమైపోయినో తెలుసా? పొరపాటున ఏమన్నా ఇచ్చినాము మళ్ళీ అది అంటారేమోనని చెమట్లు గారిపోయి పెదాలు ఎండకపోయి, విమలా నువ్వే మాట్లాడని మా భార్యతో మాట్లాడించి మూల గమ్మును కూర్చున్నా, చిన్న కోతి పిల్లలా కూర్చున్నా. పొరపాటున బండ్లు ఇచ్చేసినాం, ఇచ్చే అంటే ఒరే సంతోషం, నా సంతోషం ఎండగాలినట్లు అయిపోతుంది. భయపడి మళ్ళా ప్రార్థిస్తామండ్రి. ప్రతి మాట వింటా ఉండ, ఏం చేస్తూ ఉండరో వీళ్ళు ప్రార్థన. ప్రభువా ఆ పొట్లం మళ్ళా వాపసు ఇచ్చేటట్టు ఈయన మనసు మార్చు అంటాడేమో, అది వెళ్ళిపోయినాయి వాటికో. దేవుడు ఏం చెప్పినాడో తెలుసా? ప్రభువా మమ్మల్ని క్షమించండి, నీ బిడ్డకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా సగం దాచుకున్నాం మేము, మమ్మల్ని క్షమించండి. మళ్ళా నా ప్రాణం వచ్చా ఇంకో పొట్ల మీద వచ్చేటట్టుంది, నెక్స్ట్ ఐటమ్ ఏదో వచ్చేటట్టుందని. అప్పుడు గుండె కొంచెం తగ్గింది, గుండెపోటు లబా 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 అని కొట్టుకునే కాంత తగ్గింది. దయచేసి గమనించాలి. ప్రార్థన అయిపోయింది. అయిపోతేనే అక్క మళ్ళా బ్యాగ్ తీసింది. నేను ఆ బ్యాగు లేక అట్లా తొంగి చూసాను. ఇంకో పొట్లం వచ్చింది. ఇచ్చేసి వాళ్ళిద్దరూ చీమిడి కాల్చుకుంటా, క్షమించు బ్రదర్, ఆ రోజే ఇవ్వాల్సింది మేము, ఈ రోజైనా పర్వాలేదులే, నేను ఈ రోజైనా పర్వాలేదులే అని నేను ఇచ్చేసి, అన్నా భోంచేయండి, ఇందాక నోట్లో మాటలు లేవు, పొట్లం వచ్చే లోపల అన్నా భోంచేయండి, అక్క భోంచేయండి. లేదు బ్రదర్ మేము చాలా తప్పు చేసినామని చెప్పి వెళ్ళిపోయి వెంటనే గేటు దాటుతానే పొట్లం మళ్ళా ఇప్పడం. 20,000 ఆయనకి ఎంత అప్పున్నానో ఆ బిడ్డల ద్వారా అంత డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఎప్పుడు వాళ్ళు నాకు కనిపించలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మంచి సమర్పణ కలిగి జీవించు, మంచి ప్రార్థన కలిగి జీవించు. నా దేవుడైన యెహోవా అంటాడు. ఏమంటాడు తెలుసా? ఇస్సాకు నేను నీ తండ్రి అయిన అబ్రహాం, నా దాసుడైన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడుగా ఉంటాను, భయపడద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, భయపడద్దు, నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఇస్సాకుతో ఆ మాట చెప్పడానికి నా దేవుడు పరలోకం నుండి వచ్చినాడంటే సమర్పణ కలిగి జీవించు. దేవుని సన్నిధానంలో మంచి ప్రార్థన కలిగి జీవించు. క్రీస్తును ధరించుకున్న బిడ్డలాగా బ్రతుకు. దేవుడు పరలోకం నుండి వచ్చి నీతో మాట్లాడే మాట, ఇస్సాకు భయపడద్దు, నేను నీ తండ్రి అయిన దేవుడాను, భయపడద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను. 60,000 ఒక కుటుంబం ద్వారా దేవుడు ఇచ్చి తీర్చి నా అప్పు తీర్చేసి మళ్ళీ ఎప్పుడు వాళ్ళకి ఉన్నారు, ఈ ఊర్లోనే ఉన్నారు, మన చర్చికి రాలే. దేవుడు అప్పు తీర్చేకే వాళ్ళని పంపించినాడు. దేవుడు చాలా మంచివాడు. హల్లెలూయా. దేవుడు చాలా మంచివాడు. హల్లెలూయా.